హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీ లవ్ వ్లాగ్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకున్నానండి. మార్నింగ్ 3 నుంచి నా వర్క్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ 3కే లేచి స్టార్ట్ చేసుకున్నానండి. ముందుగా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. ఇప్పుడైతే తులసి పూజ చేసుకుంటున్నానండి. తులసి కేవలం మొక్క మాత్రమే కాదు, హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశక్తి కాదు. తులసి పురాణాల్లోనే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే పవిత్రమైనది. తులసి పూజతో ఇల్లు సుఖశాంతులతో, మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెబుతుంటారు. ఎన్నో విశిష్టతలు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారండి. ఇప్పుడైతే పిండి దీపాలను రెడీ చేస్తున్నా. బియ్యం పిండిని నేనైతే 2 కప్స్ వేసుకున్నానండి. స్వామికి 7 దీపాలను అయితే పెట్టాలనుకున్నా, అందుకే 2 కప్స్ వేసుకున్నా. ఇందులో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ బెల్లం వేసి కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. ఇవి స్వామివారికి పెట్టే దీపాలు కాబట్టి కొద్దిగా పాలను కూడా వేసుకున్నానండి. ఇలా దీపాలను అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడైతే స్వామివారికి అలంకరణ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందామండి. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావటం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలె సమస్త కోరికలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావటంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు చెబుతున్నాయండి. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి
భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఏకాదశి అంతరార్థం ఏమిటంటే, ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11 అని, వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు. ఉప ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవతత్వం బోధపడుతుంది. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తాయి. ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది, అత్యంత పవిత్రమైనది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుందండి. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారం అంటే ఆదివారం తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు. దశమి నాడు ఏకభుక్తము, ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధనలు మరియు ఏకభుక్తము నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు చెప్తున్నాయండి. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విశ్రయించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించింది. ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షములో 11వ రోజు ఉద్భవించింది గనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారండి. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకిష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చాడు. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం నుండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి, నీవు ఎక్కడ ఉండాలో చెప్తాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతకి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామస్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయండి. వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఆలయాలు దర్శించుకోవడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు. అవే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాచీన వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారండి.
ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.